ఏం చెయ్యాలండి క్రైస్తవులు? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ఏంటి అవి వస్తూనే ఉంటాయి. వచ్చిపోయేవి కావవి. ఒకటి వదిలిపెడితే ఇంకొకటి, ఒకటైతే ఇంకొకటి. వద్దంటే ఆగుద్దా? దేవునికి ప్రార్థన చేయి. నీ శ్రమలో దేవునికి ప్రార్థన చేయి. డోంట్ పోస్ట్ పోన్ టుమారో మార్నింగ్ వరకు. వద్దు. మార్నింగ్ కాదు ప్రార్థన చేసేది, ఎప్పుడు జరిగితే అప్పుడే చెయ్యి. అప్పుడే చెయ్యి అన్నప్పుడు నువ్వు ఒకటి సంగతి చెప్తున్నా, నీకు జరగక ముందే ప్రార్థన చేయి. నువ్వు ఓడిపోయావంటే నీకు ఆధ్యాత్మిక శక్తి లేదని అర్థం. ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేయమని అడుగుతున్నావే కానీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడే ప్రార్థన చేయమంటే చేయని నీదే. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఓడిపోయాక, పోరాటం ప్రారంభమైనప్పుడేనా? పడిపోయాక, పడకముందా? దేవుడి సన్నిధిలో మొరపెడితే తర్వాత వచ్చిన చదవండి. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. ఆయన ఎక్కడ ఆలకించాడు? మనం ప్రార్థన చేస్తుంటే ఎంత ఇష్టపడతాడు తెలుసా దేవుడు? మమ్మీ అనగానే పిల్ల, ఆ తల్లి ఎక్కడున్నా కూడా చెవులు ఆ మాట పడగానే గుడ్డెల్లో కదిలిపోస్తుందమ్మా. అనుభవం ఉందా మీకు? మీ అమ్మాయి మమ్మీ అనగానే అనిపిస్తుందా? ఎట్టుంటుంది ఆ ఆర్ధధ్వని? అంటే ఆ బాధతో పెట్టే మొర వినబడగానే నీ మనసు ఎట్టయిపోద్ది? ఏమైపోయిందో అని పరిగెడతావు నువ్వు. యేసయ్య మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. నాకు మొర్ర పెడితే వాడిని సాతాను చేతుల్లో చిక్కున్నాడేమో, వాడిని అపవాది మింగేయకముందే, వాడిని అపవాది బంటకేసి కొట్టకముందే, వాడిని నాశనం చేయకముందే, వాడు మొరపెడితే నేను విడిపిస్తాను అని ఎదురు చూస్తే కూర్చున్నాడు. ఈజ్ అలర్ట్ ఆల్ ద టైం. మన ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలు వినాలని చెవులు రిక్కించుకొని ఉన్నాడండి దేవుడు.